బ్యాక్ టు లైవ్ షో. సింగపూర్ కన్సార్టియానికి అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ తో కలిసి రాజధాని ఆర్థిక నగరం ఇవ్వడానికి అభివృద్ధి చేయడానికి కేబినెట్ తీర్మానించింది. దీని గురించి మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, దాదాపుగా 15 ఏళ్లలో 1690 ఎకరాల్లో అద్భుతమైన ఆర్థిక నగరం నిర్మించడానికి ఒక డీల్, అందులో సింగపూర్ కన్సార్టియం, అసెండాస్, సింగ్ బ్రిడ్జ్, సెంబకార్ప్ సంస్థలతో ప్రతిపాదనలు. మరి దీన్ని కూడా మీరు ఎందుకు రాజకీయంగా, సరే సాక్షి పత్రిక అయితే వాళ్ళు తుస్ ఛాలెంజ్ అనే హెడ్డింగ్ పెట్టింది, దీని వెనక కూడా ఏదో ₹1,00,000 కోట్ల అవినీతికి అప్పుడే స్కెచ్ వేసేస్తున్నారని చెప్పి, కరెక్టేనా? అది ఎందుకు ఇంకా ప్రారంభంలోనే ఎందుకు నెగిటివ్ కామెంట్స్? సార్, ఆల్రెడీ మొన్న మధ్యనే జపాన్ కంపెనీ నుంచి మనకి రావడం జరిగింది. జపాన్ కంపెనీ నుంచి ఏ విధంగా ఆరోపణలు వచ్చినాయో, ఇప్పుడు ఇది సింగపూర్, ఇంతకుముందు సింగపూర్ గవర్నమెంట్తో టైఅప్ అని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బినామీ కంపెనీలతో, ఈ రోజు ఎందుకే బినామీ కంపెనీలతో స్విచ్ ఛాలెంజ్ అని చెప్పని వాళ్ళకి కావాల్సిన విధంగా నామ్స్ పెట్టుకొని ఈ యొక్క రాజధానిని కబ్జా చేసే విధంగా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే విధంగా చేస్తారని మొట్టమొదటి నుంచి చెప్పింది. అది ఇప్పుడు నిజమవుతుందండి. ఈ రోజు సింగపూర్ కంపెనీ అనేది, ఇప్పుడు మేము చెప్పాల, జపాన్ కంపెనీ అనేది జపాన్ అంతా నేను క్యాపిటల్ కట్టిస్తాను, సింగపూర్ అంతా క్యాపిటల్ కట్టిస్తాను, చైనా వాళ్ళతో క్యాపిటల్ కట్టిస్తాను అని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్తే, మొన్నే జపాన్ కంపెనీ వాళ్ళు మీ అంత మీడియాలో కూడా రావడం జరిగింది. ఈ యొక్క క్యాపిటల్ మీద అంతా కూడా రాజకీయ ఒత్తిళ్లు బాగా ఎక్కువ ఉన్నాయి, దీని సిఆర్డీఏ కాదు, సిఆర్డీఏ అంతా కూడా రాజకీయ కనుసలను నడుస్తుందని చెప్పని అది మనం చెప్పమని దాని మీద వీళ్ళు కూడా లీగల్ గా అప్రోచ్ అవుతున్నారు. అదొక విషయం. శ్రీనివాస్ గారు, ఏదైనా ఒక నిర్మాణం జరగాలంటే ఒక 2 సంస్థలు ఒప్పందాలు చేసుకుని, ఇగో నీకింత లాభం నాకింత లాభం అని అనుకుని ముందుకు వెళతాయి. అలాగే ఏడీసీ భాగస్వామ్యంతో 42% ఇక్కడ ఏడీసీకి కూడా లాభం వస్తుంది కదా, అంటే గవర్నమెంట్ కూడా లాభం ఉంది. గవర్నమెంట్ లాభం అంటే ప్రజలకు చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఎందుకు మీరు పాజిటివ్ గా చూడలేకపోతున్నారు? ఇప్పుడు స్విచ్ ఛాలెంజ్ చెప్పండి, కండిషన్స్ వాళ్ళ కంపెనీకే వచ్చే విధంగా వీళ్ళు రూల్స్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇందులో ట్రాన్స్పరెంట్ గా లేదనేది మా అభియోగం సార్. ట్రాన్స్పరెంట్ గా పెట్టుకుంటే ఎవరికి ప్రాబ్లం లేదండి. అందరినీ కనుక ఈ యొక్క ఛాలెంజెస్ లో మామూలు టెండర్ లో బిడ్డింగ్ లో పెట్టుకుంటే పర్లేదు. దానికి వాళ్ళకి కావాల్సిన నామ్స్ పెట్టుకొని వాళ్ళ బినామీ కంపెనీలతో చేస్తారు కాబట్టి దీంట్లో ఈ అవినీతి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం సార్. సింగపూర్ కన్సార్టియంలో 3 కంపెనీలు బినామీ కంపెనీలు మీ అనుమానం? ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఇంతకు ముందు సింగపూర్ మంత్రులు చూసి వెళ్తే ఈ రోజు మా సింగపూర్ ప్రభుత్వంతో వీళ్ళు ఒప్పందం చేసుకోలేదు కదా, సింగపూర్ లో ఉన్న ప్రైవేట్ కంపెనీలతో చేస్తున్నారు. ఆ కంపెనీలను ఎక్కడ చేయండి, ఇక్కడి నుంచి ఎన్నోళ్ళు పెట్టినాయి కదా సార్, అక్కడికి వెళ్ళి పెట్టినవే కదా. మన ఆంధ్రప్రదేశ్, మన ఇండియాలో లేరా అంత నైపుణ్యం లేదా? ఇప్పుడు ఒక జపాన్ లో మన పరువు తీయడానికి కారణం ఏంటి? ఈ చంద్రబాబు గారి యొక్క అతి తెలివితేటల వల్లే. జపాన్ మీడియాలో మన ఆంధ్రప్రదేశ్ గురించి అంత హీనంగా వచ్చిందంటే ఇటువంటి లోపభూష్టం, అవినీతి, ఇటువంటి ఎంటర్టైన్మెంట్ పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ పారదర్శక లేకపోవడం వల్లే. నిజంగానే ట్రాన్స్పరెన్సీ లేదా? ఇదేదో గ్లోబల్ టెండర్లు పిలిచినా కూడా మీకు అనుకూలమైన కంపెనీలకి కట్టబెట్టారనేది ఆరోపణ. ఫస్ట్ ఆయన జపాన్ గురించి మాట్లాడారు. మాకీ సంస్థ అనే ఒక జపనీస్ సంస్థ దాని డిజైన్ కోసం టెండర్ దాఖలు చేసిన మాట వాస్తవమే. ఉన్న వాటిలో అదే బాగుందేమో చూద్దాంలే అనుకున్న మాట వాస్తవమే. దాన్ని మనం పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత ఆ మాకీ సంస్థ ఇచ్చిన డిజైన్లన్నీ న్యూక్లియర్ రియాక్టర్ల కంటే ఘోరంగా ఉన్నాయని ప్రజలంతా చీకొట్టిన మాట కూడా వాస్తవమే, మేము ఒప్పుకున్నాము. పనికి రాంది అన్నాం. రాష్ట్ర ప్రజలకు నచ్చండి, కేవలం వైఎస్ఆర్కి మాత్రమే ఎందుకు నచ్చుతోంది? మాకీకి వైఎస్ఆర్కి సంబంధం అంటే మాకు అర్థం కావట్లేదు. మాకీ సంస్థను తీసేస్తే వీళ్ళకేం బాధ నాకు అర్థం కావట్లేదు. మాకీ సంస్థను తీసేస్తే వైఎస్ఆర్కి ఏం బాధ కాదు. ఆ డిజైన్లు బాగలేవని అందరం చెప్పాము. ఉన్నాను సార్, ఒకసారి ఉండండి. మాకీ సంస్థ డిజైన్లు నచ్చలేదు, అందరికి నచ్చలేని తర్వాత ఆ కాంట్రాక్ట్ తీసేస్తే వాళ్ళ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. కాంట్రాక్ట్ రాలేదు కాబట్టి వాళ్ళు ఆ మాకీ సంస్థ బాధపడడంలో అర్థం ఉందేమో. వాళ్ళ కాంట్రాక్ట్ రాకపోవడంలో వాళ్ళకి మాకీ సంస్థ కాంట్రాక్ట్ రాకపోతే వైఎస్ఆర్కి ఎందుకండి బాధ? స్వతంత్రంగా పనిచేయదు. ఏదన్నా గవర్నమెంట్ ఓవరాల్ దీంట్లో ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ ఆ యొక్క డిజైన్లకి మామూలు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆమోదం లభించలేదు. మొత్తం సోషల్ మీడియాలో బాగలేమన్నారు. ఒక నిమిషం, మీ పాయింట్ ఏంటి శ్రీనివాస్ గారు? అది కాదు సార్, ఇప్పుడు మాకీ కంపెనీ నచ్చలేదు, ఓకే తీసేసి మాకు అభ్యంతరం లేదు. వాళ్ళు చేసిన ఆరోపణలు, ఇప్పుడు ఒక ఆరోపణ చేస్తారండి. నా కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపణ శ్రీనివాస్ గారు ఉండండి, మీరు మాట్లాడారు కదా, మేము ఎంత విన్నాను చెప్పు. 2 సంవత్సరాల క్రితం మేము అధికారంలో వచ్చిన తర్వాత ఉండండి శ్రీనివాస్ గారు, ప్లీజ్ ఉండాలి మీరు, ప్లీజ్. 33,000 ఎకరాలు మేము రైతుల దగ్గర సేకరించిన తర్వాత నిన్న ఎక్కడైతే ధర్నా చేశారో అక్కడి కొన్ని కిలోమీటర్లతో ఉండండి
జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గర మీరు ఇవ్వద్దు, నేను కానీ అధికారంలోకి వస్తే మీకు ఇచ్చేస్తాను. నాకు చెప్పండి ఉన్నది. సింగపూర్ కన్సార్షియంలో ఉన్న 3 సంస్థలు అసెండాసు, సింగ్బిజ్, ఈ 3 సింగపూర్ ప్రభుత్వ పెట్టుబడులు ఉన్నాయి. వాళ్ళకి పూర్తిగా తెలియదు, అదే ఎకనామిక్స్ తెలియదు, ఊరికే ఆయన తెలియదేమో. దీంట్లో జపనీస్ కంపెనీ భారత ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడి పెట్టదు సావరిన్, కానీ సింగపూర్ ప్రభుత్వం సావరిన్ పెట్టుబడులు కంపెనీలో పెడుతుంది. సో చాలా అట్లాంటి కంపెనీలు చాలా సాఫ్ట్వేర్ ఇప్పుడు 1,00,00,000 కోట్లు అనేది వాళ్ళకి చాలా ఈజీగా వచ్చేసింది కాబట్టి ప్రతి సీఎం అట్లా చేస్తారని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ సీఎం చేశారు, స్వర్గీయ ఆయన చనిపోయారు కాబట్టి 53,000 కోట్ల రూపాయలు సిబిఐ ఓనామాలు తెలియకపోతే ఎట్లా? దిస్ ఇస్ గ్లోబల్ టెండర్ అంటే 5 కోట్ల చదరపు అడుగుల 5 కోట్ల చదరపు అడుగుల స్విస్ ఛాలెంజ్ అంటేనే ఉన్నతమైన సాంకేతిక అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాల్సిన, పరిజ్ఞానం ఉన్నప్పుడు కావాల్సినప్పుడు మాత్రమే ఇవ్వాల్సింది. కానీ ఇక్కడ ఇస్తున్న 1691 ఎకరాలు కేవలం ప్లాట్లుగా విభజించి 5 సంవత్సరాల్లో వాళ్ళు లాభపడే విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ రోడ్స్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ మొత్తం కూడా ప్రభుత్వమే డెవలప్ చేసి ఇవ్వాలి. ఆ ప్రభుత్వం డెవలప్ చేసే విధానంలో ఎక్కడైనా లేట్ అయితే కూడా ఆ లేట్ అయిన దానికి పరిహారం ఆ కంపెనీలకు కట్టాలి. ఆ కంపెనీలకు కట్టకుండా లేకపోతే ఈ విధానం మీద ఏదైనా డిస్ప్యూట్లు ఆ కంపెనీలతో మన పాలక ప్రభుత్వానికి కానీ ఏర్పడితే లండన్ కోర్టులో మన ప్రభుత్వం ముద్దాయిగా వెళ్ళి ఆర్బిట్రేషన్ లో వాళ్ళకి కావాల్సిన నిధులన్నీ చెల్లించి రావాలి. ఈ విధంగా ఎక్కడైనా ఒక పాలక పక్షం ఇంతగా డిపెండ్ అయ్యి కొన్ని ప్రైవేట్ కంపెనీలకి ఈ విధంగా దాఖలు పరిచిన ఏమన్నా ఉన్నాయా? ఒకటి 1691 ఎకరాలు ఈ రోజు అక్కడున్న మార్కెట్ రేట్ ప్రకారం ఎకరా ₹1,00,00,000 హీనపక్షం వేసుకున్న 1691 కోట్ల రూపాయలు. వాళ్ళు పెట్టే పెట్టుబడి అంతా ₹319 కోట్ల రూపాయలు. దానికేమో 58% మీరు కట్టబెట్టేసి వాళ్ళకి అనుకూలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే బాధ్యత మీరే నెత్తినేసుకుని దానికి లేట్ అయితే పరిహారం కూడా మీరే కడతామని చెప్పి ఏదైనా మీతో మాకు డిస్ప్యూట్లు వస్తే ఉత్తరోత్తర వేరే ప్రభుత్వాలు వచ్చినా మీకు ఇబ్బంది లేకుండా లండన్ కోర్టులోకి వెళ్ళి మేము ముద్దాయిగా హాజరవుతా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ రావచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లండన్ కోర్టుకు వెళ్ళి ముద్దాయిగా నిలబడి వాళ్ళకి సమాధానం చెప్పి కాంపెన్సేషన్ కట్టి రావాలన్నా ఇది ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవానికి రిలేటెడ్ కాదా అని అడుగుతా ఉన్నాం. రవి గారి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఎలా వస్తాయో 1691 ఎకరా 15 సంవత్సరాల అభివృద్ధి. ఇక్కడ సింగపూర్ కన్సల్టెంట్తో ఒప్పందం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, నాకు కావచ్చు, ఎవరు కావచ్చు, ఎన్ని రకాలైన మనిషి మీరు మంకితో కట్టిస్తారా, కంకితో కొట్టిస్తారు, ఏదో ఒకటి కట్టియండి. 3 ఏళ్ళు అయిపోయింది. ఒకటి మేము అనంతపురం నుంచి విజయవాడకు రావాలంటే హైదరాబాద్కి వచ్చి పోతున్నాము. కాబట్టి ఏదో ఒక ముందడుగైతే వేయాలనేటువంటి విషయంలో, వేసినటువంటి విషయంలో అయితే నేను స్వాగతిస్తున్నాను. ఇక్కడ ఆరోపణలు లేక తప్పు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, లెక్కలు పెడుతున్నారు వాళ్ళు, 24 నెలలు అయిపోతుంది, మేము అధికారం దగ్గరకు వచ్చిపోయినా తప్ప మేము ఓడిపోలేదని. రేపు మీరు అధికారంలోకి వస్తారు, 15 ఏళ్ళు ఉంటుంది కంపెనీ. మీరు చెప్తున్నట్లు ఒకవేళ బోగస్ కంపెనీ అని అనుకుందాం కొద్దిసేపు. మరి మీరు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత సమీక్షించండి, తప్పేముంది. ఒకటి కాబట్టి ఒక్కటి విషయం ఏంటంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం అభివృద్ధి విషయంలో ఆరోపణలు వేరు, అభివృద్ధి సహకరించడం వేరు. నేనేమంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా మిగతా పక్షాలు కానీ, అయ్యా మనమే చెప్తున్నాం క్యాపిటల్ కట్టడం లేదు, ఉద్యోగులు కనీసం నిలబడుకునే పరిస్థితి లేదు. 43 డిగ్రీలు 44 డిగ్రీలు విజయవాడలో ఆ క్యాపిటల్ ఊరు బయట. ఆగండి, మీరే దీక్ష చేశారు, నేను టీవీలో చూసాను వీళ్ళందరినీ. ఒక్క నిమిషం, దీక్ష గుంటూరులో మేము అందరినీ చూసాను. ఆగండి ఒక్క నిమిషం, మీరు ఒక పని చేయండి, ఒక్క నిమిషం అండి, మీరు ఒక్క నిమిషం ఆగండి. అందరూ భాగస్వాములే, రాష్ట్రంలో పనులు పెడతాను కాబట్టి మీరు నేను అందరూ డబ్బులు ఉన్నాయి దాంట్లో. ఒక్క నిమిషం ఆగండి. ఒక్కటి ఉదయం లేచినప్పటి నుంచి అవినీతి కోణంలో చూసేది, ఎంతసేపు ఉన్న అన్ని అంశాలను కూడా వివాదం చేసేది, ఆంధ్రప్రదేశ్ పరువును తీసేది. చైనాలో పరువు తీస్తారు, ఆంధ్రాలో పరువు తీస్తారు, సింగపూర్. ఒక్క నిమిషం ఆగుతారు, ఒక్క నిమిషం
ఒక్క నిమిషం ఆగుతారా? మేము ప్రతిపక్షం పరువు తీసాం. మీరు వినండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద రావడం కాదు. నేను మాట్లాడలేదు స్వామి. మీ జగన్మోహన్ రెడ్డి నువ్వే జగన్మోహన్ రెడ్డి గారిని గంటకోసారి, అర్ధ గంటకోసారి, 15 నిమిషాలకు ఒకసారి మీ భజన తారాస్థాయిలో ఎదురు కాకుండా టీవీలో కూడా స్టార్ట్ చేస్తారు. ఆగండి ఒక్క నిమిషం. నువ్వు అధ్యక్షుడు అయిపోయినావు, మంత్రి యంత్రం అయితే ఆగు. మీ ప్రభుత్వ అధికారులు రాని. మీరు విజయవాడ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా, అడ్డపడాలని కోరుకుంటున్నారా అని కూడా తెలియదు. విజయవాడలో మీరు ప్రెస్ పెట్టి చెప్పండి. మీ పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అంతా అభివృద్ధిని అడ్డుకునేదేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అభివృద్ధిని అడ్డుకునేదేనా? క్యాపిటల్ కట్టాలా వద్దా, అభివృద్ధి చేయాలా వద్దా? నా ఒపీనియన్ ఉండండి. ఒక్క నిమిషం వినాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా తెలిసింది, మాట్లాడేది ఒకటే తెలిసింది, విషయం ఏం తెలుసుకోరు. ఒక్క నిమిషం. ట్రాన్స్పరెన్సీ అనే సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. ట్రాన్స్పరెన్సీ మీద అనుమానాలు ఉన్నాయి. మీరు ఒక్క నిమిషం. ట్రాన్స్పరెన్సీ మీద 100 సంస్థలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వంలో అనేక సంస్థలు ఉన్నాయి. కోర్టుకు ఫిర్యాదు చేసుకోవచ్చు. మాకేం అభ్యంతరం లేదు. ట్రాన్స్పరెన్సీ ఉందని నేను చెప్పట్లేదు. ఒకవేళ నాకు తెలీదు, మీరు చెప్తున్నారు, మీ దగ్గర ఏదైనా ఆధారం అంటే చెప్పండి, నేను కూడా మాట్లాడతాను. ఈ రోజుకైతే నేను ఏమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో క్యాపిటల్ నిర్మాణానికి ఒక ముందడుగేసింది ప్రభుత్వం. మీరు వెల్కమ్ చేయండి. లోపాలు వేరేగా మాట్లాడదాం. ఎందుకు అడ్డుకుంటారు? అభివృద్ధి నిరోధక నిజంగా ఆరోపణల మీద వాళ్ళకి కానీ కన్విక్షన్ ఉంటే కోర్టు ఎనీ కోర్ట్ ఆఫ్ లా, ఏ కోర్టు చేశారా? శ్రీనివాస్ గారు, టైం అయిపోతుంది. ఇప్పుడు మీకు దీని మీద నిజంగానే గ్లోబల్ ముందస్తు ప్రణాళికగా ఏదో ఎవరికి కట్టబెట్టేస్తున్నారు అనుకుంటే మీరు లీగల్ గా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. లీగల్ గా అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తాం సార్. ఒకటి అడ్డుకునేదానికే అభివృద్ధికి ఆటంకం లేదు, కానీ అవినీతి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ 100 కోట్లు. ఇప్పుడు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, విజయవాడ స్టూడెంట్స్ అందుబాటులో వచ్చినందుకు. థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ విష్ణు గారు. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.